సో ఎన్నో పోరాటాలు చేసిన తర్వాత కూడా తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ 10 ఏళ్ళు అయితే పరిపాలించింది. కారు పోయి కాంగ్రెస్ వచ్చిన కష్టాలు తప్పలేదు ఎవడే బతుకు ఎట్లుందో గట్లుంది ఎతలు తీరాలేదు కారు పోయి కాంగ్రెస్ వచ్చిన కష్టాలు తప్పలేదు నా తెలంగాణ తల్లి దొరల పాలనొచ్చే మళ్ళీ నా తెలంగాణ తల్లి దొరల పాలనొచ్చే నా తెలంగాణ తల్లి నా తెలంగాణ తల్లి నీకు తెగులు చుట్టే మళ్ళీ నా తెలంగాణ తల్లి నీకు తెగులు చుట్టే మళ్ళీ పారుతున్నాయి నిండుతున్నాయి చెరువులు కుంటాలు నిండినోనికే నిండుతున్నది ఎండినోనికే ఎండుతున్నది ఎండినోనికే పువ్వులు లేని పేదలకేమో పువ్వు దొరకపోయే వలస కూలీలుగా మారి వలస పయనమయ్యే నా తెలంగాణ తల్లి దొరల పాలనొచ్చే మళ్ళీ నా తెలంగాణ తల్లి దొరల పాలనొచ్చే మళ్ళీ నా తెలంగాణ తల్లి దొరల పాలనొచ్చే మళ్ళీ పారుతున్నాయి నిండుతున్నాయి చెరువులు కుంటాలు కానీ నిండినోనికే నిండుతుంది ఎండినోనికి ఎండుతుంది 100 ఎకరాలలోనికి గవే నీళ్ళు పారుతున్నాయి ఎకరంలోనికి అదే నీళ్ళు పోతున్నాయి మరి 100 ఎకరాలలోనికి లాభమా 1 ఎకరానికా 100 ఎకరా ఉన్న వాళ్ళకి కదా రైతు బంధు ఇచ్చినా నీళ్లు పోయినా పంట పండినా ఏదైనా కూడా కానీ 1 ఎకరం ఉన్న ఆయనకి ఏం లాభం లేదు కదా ఎకరమే లేని వాళ్ళకి ఏం లాభం వలస పోతారు కదా నీళ్ళు వస్తున్నాయి చాలా సంతోషం కేసీఆర్ ప్రభుత్వం గురించి చెప్తున్నాం నీళ్ళు వస్తున్నాయి చాలా సంతోషమే కానీ ఆ నీళ్ళు ఎవరికి పోతున్నాయి 100 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకి పోతున్నాయి ఎకరం ఉన్న వాళ్ళకి పోతున్నాయి ఎకరం లేని వాళ్ళు వలసపోతారు రైతు బంధు ఇచ్చారు ఆ రోజు ఎవరు పోయినాయి 100 ఎకరాలు ఉన్నారు మేము ఇచ్చినాం మేము తెచ్చినాం అంటారు తెచ్చింది మేమే అని అంటారు కాబట్టి కేసీఆర్ గురించి ముందెందుకు మాట్లాడుతున్నట్టే కారు పోయి కాంగ్రెస్ వచ్చినా కష్టాలు తప్పలే 10 ఏళ్ల పరిపాలన కేసీఆర్ ప్రభుత్వం గదే వలస బతుకులు గవే ఆకలి గవే కేకలు ఆయన వాళ్ళ కొడుకును ముఖ్యమంత్రి చేయడం కోసం చాలా తప్పించిపోయింది అది కళ నిజం కాలేదు కాబట్టి మార్చారు ప్రజలు కారు పోయి కాంగ్రెస్ వచ్చినా కూడా ఈరోజు కాంగ్రెస్ పరిపాలన కూడా గదే పరిపాలన ఎందుకంటే వీళ్ళందరూ ఒకటే బ్యాచ్ వీళ్ళందరూ ఒక గుడ్ పక్షులే కాబట్టి పరిపాలన అట్టుంది ఆయన ఏమన్నా డైరెక్ట్ రేవంత్ రెడ్డి రావులు పోతే రెడ్డిలు రెడ్డిలు పోతే రావులు రావులు వద్దు రెడ్డిలు వద్దు మనం రాజ్యాధికారం తెచ్చుకోవాలని మేము అంటున్నాం ఎందుకంటే ఎంతకాలం మీరు పరిపాలిస్తారు మేము ఎందుకు పరిపాలించాలి కాబట్టి ఆకలికే గల దోచనం అల్లాడిపోతుంటే అప్పుల కుప్పలతో నేడు తెల్లారిపోతుంటే రాష్ట్రం కాష్టములా బగ 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 మండుతుంటే తెలంగాణ ప్రజల బతుకు తెరలైపోతుంటే ఇది వాస్తవం ఏడుందిరో ప్రజాపాలన ఏమయ్యిందిరో ప్రజాపాలన చాల్ ఏడుందిరో ప్రజాపాలన ఏమయ్యిందిరో ప్రజాపాలన ఏడుందిరో ప్రజాపాలన ఏమయ్యిందిరో ప్రజాపాలన చాల్ ఏడుందిరో ప్రజాపాలన ఏమయ్యిందిరో ప్రజాపాలన 60 ఏళ్ల నుండి మన అరిగోసా పెట్టినోళ్ళు అరిగోసా పెట్టినోళ్ళు అరిగోసా పెట్టినోళ్ళు చల్ 6 గ్యారంటీలని అధికారముకొచ్చినారు 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 100 ముచ్చట్లు చెప్పి ఓట్లను కాజేసినారు ఓట్లను కాజేసినారు ఓట్లను కాజేసినారు చల్ ఉద్దెర మాటలు చెప్పి ఊరేగి తిరిగినారు ఉద్దెర మాటలు చెప్పి ఊరేగి తిరిగినారు కొండలు దవి వాళ్ళు ఎలకను పట్టుకున్నారు ఏడుందిరో ప్రజాపాలన ఏమాయేరో ప్రజాపాలన చాల్ ఏడుందిరో ప్రజాపాలన ఏమైందిరో ప్రజాపాలన హైడ్రా పేరుతో హైడ్రామాలు చేస్తుండ్రు హైడ్రామాలు చేస్తుండ్రు
భరోసా వెళ్తుండ్రు ఏమయ్యేరో ప్రజాపాలన ఏమయ్యేరో ప్రజాపాలన ఏమయ్యేరో ప్రజాపాలన ఏమయ్యేరో ప్రజాపాలన. వాస్తవం కాదా? 60 ఏళ్ళ నుంచి ఆల్రెడీ పరిపాలించడంలో వాళ్ళు కాంగ్రెస్ ద్వారానే వేలాది మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయారు. ఆ తర్వాత వాడు వద్దని చెప్పి మనం తెలంగాణ తెచ్చుకున్నాం, మేము తీసుకొచ్చుకున్నాం. వాళ్ళకి అదే కథ, వీళ్ళకి అదే కథ. కాబట్టి వీళ్ళ పాలనలో రావులు పోయి రెడ్డిలు వచ్చినా, రెడ్డిలు పోయి రావులు వచ్చినా, వీళ్ళు పోయి వాళ్ళు వచ్చినా, వాళ్ళు పోయి వీళ్ళు వచ్చినా, ఎవరు పోయి ఎవరు వచ్చినా కూడా తెలంగాణ ప్రజల బ్రతుకులు మారాయి. 2005లో వాడిన పాట అమ్మ తెలంగాణ ఆకలి కీకల కానం గద్దెల రాసిండు, 1996 రాసిండు. అది రాసినందుకే తూటాలు పట్టాయి గద్దలు. కాబట్టి ఆ రోజు వాడినటువంటి పాట ఈ రోజు వరకు వాడుకుంటున్నాం. ఎందుకంటే ఆకలి పోలేదు, అవమానం పోలేదు, అణచివేత పోలేదు. నువ్వు నవ్వుకుంటా కూర్చున్న ముక్కాట ఏడిచినా రాదట. అర్థమైందా? నవ్వుకుంటా కూర్చున్న ముక్క ఏడిచినా రాదు. అట్లుంది రేవంత్ రెడ్డి పరిపాలన, అట్లుంది. సో మరొక వైపు వీళ్ళు డిసెంబర్ 1 నుంచి 9 వరకు అయితే ప్రజాపాలన వారోత్సవాలు అయితే చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయిపోయింది, ప్రజలు సంతోషంగా ఉన్నారు, వీలైనంత వరకు హామీలన్నీ అమలు చేసినాము. సో దానికి నిదర్శనమే మొన్న జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మళ్ళీ ప్రజలు కాంగ్రెస్ పట్టం కట్టిరని చెప్పేసి వాళ్ళు రేపు సంబరాలు కూడా చేయబోతున్నారు. సో ఎట్లా చూస్తారు దాన్ని? ఇప్పుడు చెప్పిన కదా, అమ్మ తెలంగాణ ఆకలి కేకల గానం. ఆకలి పోయినప్పుడు ప్రజాపాలన వచ్చినట్టు. ఆకలి పోయిందా? ఉదాహరణ నేనే చెప్తా, ఒక కవి గాయకునిగా. మాకు ఒక టైంకు అన్నం దొరకక 5 రూపాయల భోజనం కాడికి పోయినాం. ఆకలి చంపుకోలేక, అది తినలేక. ఈరోజు తెలంగాణ ప్రజల బతుకు ఇంకెట్లుందో ఒకసారి ఆలోచించండి. తెలంగాణ ప్రజల బతుకులో ఆకలి పోయినప్పుడు ప్రజాపాలన అవుతుంది. ప్రజాపాలన అనేది మీకు మంత్రి పదవులు వచ్చినంత మాత్రాన, ఎమ్మెల్యే అయినంత మాత్రాన, ముఖ్యమంత్రులు అయినంత మాత్రాన, ఎంపీలు అయినంత మాత్రాన, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంత మాత్రాన ప్రజాపాలన వచ్చిందంటే అది అబద్ధం. ప్రజాపాలన రాలేదు. ప్రజాపాలన రావాలంటే రాజ్యాధికారం రావాలి. ప్రజాపాలన అంటే ఎవరు? ప్రజలు 93% మంది ఉన్నాం ప్రజలం. అన్ని ఇస్తుండ్రుగా అని తమ్ముడా, సింపుల్ క్వశ్చన్. అన్ని ఇస్తుండ్రుగా అని తమ్ముడా, ఏమిస్తారు? మీకు చేపలు ఇస్తాం, మీకు బర్రెలు ఇస్తాం, మీకు గొర్రెలు ఇస్తాం, కప్పుకోవడానికి దుప్పట్లు ఇస్తాం, ఈ కిట్ ఇస్తాం, ఆ కిట్ ఇస్తాం, కళ్యాణ లక్ష్మి ఇస్తాం, లేకుంటే మీకు ఉచిత కరెంట్ ఇస్తాం, లేకుంటే మీకు రైతుకు సంబంధించిన అదొకటి ఇస్తాం, బీమా ఇస్తాం, ఇది ఇస్తాం, అది ఇస్తాం, పింఛన్ ఇస్తాం, రకరకాలు ఇస్తాం. యువతకు మీకు 3000 ఇస్తాం, గ్యాస్ ఫ్రీగా ఇస్తాం. అన్ని ఫ్రీగా ఇస్తారు కదా, అన్నీ ఇస్తారు కదా. మీకు సర్పంచ్ ఇస్తాం, ఎంపీటీసీ ఇస్తాం, జడ్పీటీసీ ఇస్తాం, అన్నీ ఇస్తారు కదా. మరి ముఖ్యమంత్రి ఎందుకు ఇస్తలేరు? అన్నీ ఇస్తుండ్రుగా అని తమ్ముడా, అధికారం ఎందుకు ఇస్తలేరు అడుగుదాములెమ్మురా. అన్నీ ఇస్తుండ్రుగా అని తమ్ముడా, అధికారం ఎందుకు ఇస్తలేరు అడుగుదాములెమ్మురా. అన్నీ ఇస్తుండ్రుగా అని తమ్ముడా, తన వాళ్ళనేమో మంత్రుల చేస్తా ఉండ్రు, తన వాళ్ళనేమో మంత్రుల చేస్తా ఉండ్రు, తన వాళ్ళనేమో అధికారుల చేస్తుండ్రు, తన వాళ్ళనేమో అధికారుల చేస్తుండ్రు, మన వాళ్ళనేమో చీతాలు ఉండమండ్రు. అన్ని ఇస్తుండ్రుగా అని తమ్ముడా, అధికారం ఎందుకు ఇస్తలేరు అడుగుదాములెమ్మురా. అన్ని ఇస్తుండ్రుగా అని తమ్ముడా, గుల్ల కుర్వలకేమో గొర్రు మేకలిచ్చినారు, గొల్ల గొర్రెలకేమో గొర్రెలు మేకలిచ్చినారు, ఏమి లేనొల్లనేమో బర్లగాయమన్నారు, ఏమేలేమో బర్లగాయమన్నారు, సాలుల్లానేమో మగ్గాలను నెయ్యమన్రు, చాలోళ్ళనేమో మక్కాలు నెయ్యమన్రు, సాగలుల్లానేమో బట్టలుక్కి బతకమన్రు, సగలుళ్ళనేమో బట్టలుతికి బతకమన్రు, మంగళుల్లానేమో గడ్డాలు చెయ్యమన్రు, మగలుళ్ళనేమో గట్టాలు చెయ్యమన్రు, మాదిగుల్లానేమో చెప్పులను అమ్మమన్రు. మదిగోళ్ళనేమో చెప్పులను అమ్మమన్రు. హా!
అన్నీ ఇస్తుండ్రుగా అని తమ్ముడా, మీరు ఎట్లుంటో అట్నే ఉండ్రి, మీకు శాపలు ఇస్తాం, మీరు తాళెక్కుతా అంటే మూకులు ఇస్తాం. కానీ కేసీఆర్ కొడుకు మాత్రం కారెక్కాలి, అధికారంలో ఉండాలి. కానీ రేవంత్ రెడ్డి మాత్రం సింహాసనం మీద కూర్చోవాలి. కేసీఆర్ కొడుకేమో మంత్రి కావాలి. నార్మల్ ఇప్పుడు సాధారణమైన రైతు కొడుకు ఏం చేయాలి? రైతు పని చేయాలి. గవర్నర్ కొడుకు ఏం చేయాలి? మళ్ళీ తాళ్ళెక్కాలి. మంగళం ఏం చేయాలి? మళ్ళీ గదే కటింగ్ షాప్ పెట్టాలి. చెప్పులైన ఏం చేయాలి? చెప్పులు అమ్ముకోవాలి. డప్పులైన ఏం చేయాలి? డప్పు కొట్టాలి కదా. బూట్ పాలిష్ చేసినప్పుడు బూట్ పాలిష్ చేయాలి. కానీ మేము మాత్రం అధికారంలో ఉంటాం, మంత్రులం అవుతాం, ఎమ్మెల్యేలం అవుతాం, ముఖ్యమంత్రి అవుతాం. కానీ మీరు మాత్రం అట్నే ఉండాలని చెప్తారు. అన్నీ ఇస్తుండ్రు, చాలా సంతోషమే. మాకు పింఛన్ వస్తుంది, చాలా సంతోషమే. మాకు ఇది వస్తుంది, అన్నీ వస్తున్నాయి, మంచిదే. కానీ అధికారం ఎందుకు ఇస్తలేరు మాకు అని మేము అడుగుతున్నాం. గుల్ల కుర్మలకేమో గొర్రెలు మేకలు ఇచ్చినారు, కుర్మలకేమో గొర్రెలు మేకలు ఇచ్చినారు. ఏమి లేనొల్లనేమో బర్లగాయమన్నారు, ఏమి లేనోళ్ళనేమో బర్లగాయమన్నారు. గొర్రెలను పర్లనేమో మనకప్ప చెప్పినారు, గొర్రెలు బర్లనేమో మనకప్ప చెప్పినారు. అధికార పగ్గాలు వాళ్ళు పట్టుకున్నారు. అన్నీ ఇస్తుండ్రుగా అని తమ్ముడా, అధికారం ఎందుకు ఇస్తలేరో అడుగుదాము ఎప్పుడా. అన్నీ ఇస్తుండ్రుగా అని తమ్ముడా, అధికారం ఎందుకు ఇస్తలేరో అడుగుదాము ఎప్పుడా. అన్నీ ఇస్తుండ్రుగా అని తమ్ముడా. అది మాత్రం అడుగుతాడు. సో మీరు మాట్లాడుతూ అధికారం ఎందుకు ఇస్తలేరు అంటారు. అధికారం వాళ్ళ చేతిలో లేదు కదా, ప్రజల దగ్గర ఉంది కదా అధికారం ఇచ్చే హక్కు. ప్రజలు ఓట్లు వేస్తే వాళ్ళు అధికారులు అయ్యారు, అధికారం వాళ్ళ చేతికి వచ్చింది. సో వాళ్ళు ఎట్లా ఇస్తారు అధికారం? ప్రజలు కదా ఇవ్వాల్సింది. రేవంత్ రెడ్డి పక్కన ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి ఎవరు? బట్టి విక్రమార్క. మరి ఆయన ఫోకస్ చేసి యాత్రలు చేశారు కదా. కేసీఆర్ ఏం మాట్లాడాడు? దళితుని ముఖ్యమంత్రి చేస్తున్నాడా అనలేదా? అన్నారు. అన్నది వాళ్ళ మనం వాళ్ళే అన్నారు. దళితుని పక్కన పెట్టుకుంది రేవంత్ రెడ్డి మనం కాదుగా. దళితుల్ని, బీసీలను, ఎస్టీలను, అనగారిన వర్గాలందరినీ పక్క పెట్టుకొని, కులానికి ఒకరిని పక్క పెట్టుకొని అధికారం తెచ్చుకుంది వాళ్ళ మనం కాదు. కాబట్టి మీరు అన్ని ఇస్తున్నారు, కానీ చాలా సంతోషమే. మీరు ఇస్తున్నారు, మీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తారు కానీ అన్ని ఇస్తున్నారు, సంతోషమే. కానీ అధికారం ఎందుకు ఇస్తారు అని అడుగుతున్నాం. అన్నిటికీ ఉన్నాయి కదా, ఎస్సీ సెల్, బీసీ సెల్, ఈ సెల్, ఆ సెల్. ఆ సెల్ అని మనకు తెలియదు, కానీ ఒకటే సెల్ తెలుసు నాకు, ముఖ్యమంత్రి అనే సెల్ తెలుసు. ఆ సెల్కు బీసీ ఎందుకు అవుతాడు, ఎస్సీ ఎందుకు అవుతలేడు, ఎస్టీ ఎందుకు అవుతలేడు, వీళ్ళు ఎందుకు అవుతలేరు? రీజన్ ఏంటి? కారణం ఏంటి? బట్ అధికారం వాళ్ళ చేతిలో పెట్టుకుంటారు, కానీ అన్నీ మనకి ఇస్తారు, కానీ అధికారం ఇస్తలేరని అడుగుతున్నాం. ప్రజలు ఒకరు పోతే ఒకరు రావాలని కోరుకుంటారు. వాళ్ళు ఏం చెప్తే కోరుకుంటారు? దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా, లేకుండా నా మెడకాయ నరుక్కుంటా అని కేసీఆర్ అన్నాడా లేడా? అన్నాడు కదా. దళితుల్లో 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడా లేడా? అన్నాడు కదా. 1,00,000 నాగళ్ళతోటి ఫిలిం సిటీలు దున్నిస్తా అన్నాడా లేడా? అన్నాడు కదా. కాబట్టి అట్నే కేసీఆర్ ఎట్లా అన్నాడు, రేవంత్ రెడ్డి కూడా అట్నే అన్నాడు. 6 గ్యారెంటీలు అమలు చేస్తాను. ఇక్కడ పక్కన ఉన్నటువంటి దళితుని పక్కన పెట్టుకుని యాత్రలు చేసారు. ఒక దశలో దళితునే ముఖ్యమంత్రి చేసుకోవచ్చు అని అనుకున్నా కదా, బీసీనే ముఖ్యమంత్రి చేసుకోవచ్చు అని అనుకున్నా కదా. మరి వాళ్ళే ముఖ్యమంత్రి అవుతారు కదా. ప్రజల గురించి మాట్లాడినప్పుడు ప్రభుత్వాన్ని ఇస్తారు, కామన్గా ఆలోచిస్తారు. కాబట్టి ఇప్పుడిప్పుడే మన వాదాన్ని మనం తీసుకొని వస్తున్నాం. కాబట్టి మన వాదం గురించి కూడా ప్రజలు ఆలోచిస్తారు. తెలంగాణ 60 సంవత్సరాల పోరాటం, రాజ్యాధికారం అనేది కూడా 60 సంవత్సరాల పోరాటం అవుతుంది. రాజ్యాధికారం వస్తుంది తెలంగాణలో. రాజ్యాధికారం అంతిమ పరిష్కారం. వాళ్ళు అన్ని ఇయ్యరు, అన్ని ఇస్తారు కానీ అధికారం ఇయ్యరు. కాబట్టి రాజ్యాధికారం వైపు మనం పోవాల్సిన అవసరం ఉంది.